నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంటు. ఇది ఒక రియల్ టైమ్ హౌస్ యొక్క ప్లాను ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చేసిన ప్లాను. ఈ ఈ ఇతను వచ్చేసరికి ఒక వ్యాపారవేత్త. కాటన్ బిజినెస్ చేస్తాడు, చిల్లీస్ బిజినెస్ చేస్తాడు. అంటే సీజన్ బట్టి చేస్తూ ఉంటాడు. కాటను అంటే పత్తి కొనేసి జిన్నింగ్ చేస్తూ ఉంటాడు ఇతను. అదేవిధంగా చిల్లీస్ అంటే మిరపకాయలు కొనుక్కోవడం వేరే రాష్ట్రాలకి కూడా అమ్ముతూ ఉంటాడు. ఈయన పెద్ద వ్యాపారవేత్తను. ఈయన గతంలో వేరే ఇంట్లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది బిజినెస్. అది కాటన్ బిజినెస్ కానీ చిల్లీస్ బిజినెస్ కానీ ఈ రెండు చాలా బాగా నడిచాయి. ఈయన రీసెంట్గా వచ్చేసరికి 1 year క్రితము ఒక ల్యాండ్ ఒకటి తీసుకొని ఆ ల్యాండ్లో సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అపార్ట్మెంట్లో నుంచి వచ్చి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఇల్లు కూడా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత 6 నెలల తర్వాత ఇతనికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఇతను సపోజ్ ఒక 20 లక్షల రూపాయలు కౌంటర్ జరిగినప్పుడు ఆ 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడితే అవి వచ్చేకి తెల్లారితల్లికి ఏదో రూపంలో 20 లక్షలు ఖర్చు వచ్చేది. అది ఇంకోటి కొనని ఇంకోటి ఏదో ఒకటి చేయనిది. అట్లా అసలు సేవింగ్ అనేది ఉండేది కాదు. ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగేది అంటే ఒక 10 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఒక 2 లక్షలు 3 లక్షలు వాడుకునేవంట, 7-8 లక్షలు సేవింగ్లు అట్లా ఉండేవంట. కానీ ఎప్పుడైతే సొంతంగా ఇల్లు కట్టుకొని ఆ గృహప్రవేశం చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ మనిషికి కావాల్సినవి ముఖ్యంగా 4 అండి. ఒకటి ఫైనాన్స్, డబ్బు పరంగా ఇబ్బంది ఉండకూడదు. రెండోది వచ్చి రిలేషన్షిప్, భార్యాభర్తలు కానీ చుట్టాలు కానీ అన్నదమ్ములు కానీ పిల్లలు కానీ అందరూ కలిసి ఉండాలి, కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. అది ఇక మూడోది వచ్చరికి ఆరోగ్యం అండి. ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉండాలి, చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటాము. ఈ విధంగా ముఖ్యంగా మెయిన్ డిపెండ్ అయ్యేది ఇవి ఎక్కడ డిపెండ్ అవుతాయి, ఎక్కడ ఉంటాయి వాస్తురీత్యా ఇవి ఎక్కడ ప్రాబ్లం వస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలు ఎంతైనా సరే ఏమనుకోవద్దు, ఒక్కసారి చూడండి. చూస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటా నేను. ఇది వచ్చేసరికి తూర్పు అండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది సౌత్ అంటే తూర్పు పడమట, ఉత్తరము దక్షిణం, ఈశాన్యము ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఇవి అన్నీ కామన్. ఇక్కడ ముఖ్యంగా గమనించండి. ఇది వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి చిల్డ్ర బెడ్రూమ్ కట్టుకున్నారు. ఇది హాల్ తీసుకున్నారు. ఇది పూజ గది. ఇది వచ్చే కిచెను. ఈ విధంగా ఉన్నప్పుడు ఇతని హౌస్లో ప్రవేశించిన తర్వాత ఇతనికి వ్యాపారం అనేది చాలా బాగుంది. వ్యాపారం అనేది ఏమీ తగ్గల. అది కాటన్ బిజినెస్ కానీ చిల్లీ వ్యాపారం కానీ చాలా బాగుంది. కానీ డబ్బులు బాగానే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మనం ఎవరైనా సరే మనకి ఈ దేవత దగ్గర కనుక ద్వారాలు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి అని చెప్పాను నేను ఎప్పుడైనా. అది వచ్చరికి N3 కానీ N4 కానీ ఈ ఇద్దరు దేవతలు చాలా డబ్బు పరంగా కానీ పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ ఆర్థికంగా కానీ బాగా సపోర్ట్ చేస్తారు. వ్యాపారంలో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నార్త్కు సంబంధించింది కాబట్టి. నార్త్ అనేది మనకి కుబేర స్థానము, వ్యాపార లక్షణం కలిగింది. ఈ నార్త్ ఎప్పుడైతే బాగుంటుందో అతను వ్యాపారం విస్తరించింది, కొత్త కస్టమర్లు వస్తాడు, కొత్త ఆఫర్లు వస్తాయి, బిజినెస్లో కూడా బాగా ఎదుగుదల వచ్చింది. కాబట్టి ఈ నార్త్ బాగానే ఉంది అతనికి. ఈ నార్త్ బాగుండటంతో పాటు N4లో ఎప్పుడైతే ఎంట్రన్స్ పెట్టుకున్నాడో అద్భుతంగా ఇతనికి వ్యాపారం అనేది సాగుతూనే ఉంది. ఇక్కడ ఇంతవరకు క్లోజ్. ఇక రెండోది వచ్చేసి ఇతనికి ఖర్చులు అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది. ఇకపోతే ఇక్కడ చెప్పాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, హాలు, కిచెను, ఇది పూజ గది. ఇక నేను రెండోది మాట్లాడేది ఎప్పుడైనా సరే ఒకటి సెప్టిక్ ట్యాంక్ గురించి ఎక్కువగా మాట్లాడతాను నేను. ఎవరికైనా సరే ఎక్కువ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఏ ఇంట్లో అయినా సరే నేను ఎక్కువగా చెప్పేది ఒకటి, సెప్టిక్ ట్యాంక్ అనేది చూడాలి. సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ వేస్తారనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చాక టాయిలెట్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ రెండు
మేజర్ ఇష్యూ అవుతాయి. ఏ ఇంట్లో అయినా సరే చూసుకోండి, అది ఫైనాన్స్కి కానీ, రిలేషన్షిప్కి కానీ, హెల్త్కి కానీ, ఈ మూడింటి మీద ఎఫెక్ట్ కొట్టేది సెప్టిక్ ట్యాంకు, టాయిలెట్, కిచెన్. ఈ కిచెన్, ఈ మూడు కనుక సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో అనేవి ప్రాబ్లమ్స్ అనేవి 60% ప్రాబ్లమ్స్ ఉండవు. 60% మేజర్ ప్రాబ్లమ్సే ఉండవు. ఈ మూడు కరెక్ట్ ప్లేస్లో ఉంటే, ఇవి సెప్టిక్ ట్యాంక్ ఒకటి, టాయిలెట్స్ ఒకటి, కిచెన్ ఒకటి, ఈ మూడు ఉండాల్సిన ప్లేస్లో కనుక ఉంటే 60% అనేది ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది రావు. ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తేనే ఏ ఇంటికైనా సరే 100కి 99% ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీడియో లాంగ్ అయినా సరే ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక ఇంట్లో వచ్చి నేను చెప్పినట్లుగా ఈ ఇంట్లో వచ్చరికి ఇది టాయిలెట్, ఇది ఒక టాయిలెట్ పెట్టుకున్నారు, ఇది ఒక టాయిలెట్ పెట్టుకున్నారు. అంటే ఈ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్కి ఒక టాయిలెట్ ఇచ్చారు, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ విధంగా టాయిలెట్ ఇచ్చారు. ఇక హాల్లో వచ్చరికి గెస్ట్కి టాయిలెట్ ఒకటి ఇచ్చారు. ఇది ఒక టాయిలెట్ ఇచ్చారు, ఇది ఒక టాయిలెట్, ఇది గెస్టుల కోసం టాయిలెట్ ఇచ్చారు. ఈ విధంగా టాయిలెట్స్ ఉన్నాయి. ఇక ఎంట్రన్స్ వచ్చేకి ఇక్కడ N4 ఇది బాగానే ఉంది, ఇది ఉచ్చమేను, ఇది బాగానే ఉంది, ఇది నీచము, ఇది ఓకే. ఈ ఎంట్రన్స్లో వచ్చాక ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. ఇవి రెండు ఎంట్రన్స్ అనేవి చాలా మంచివి. ఈ ఎంట్రన్స్ అనేది రాంగ్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఇప్పుడు టాయిలెట్స్ గురించి మాట్లాడతాను, ఎందుకని ఏ ఇంట్లోనే టాయిలెట్స్ ముఖ్యం కాబట్టి. ఇక్కడ వచ్చేకి ఇక్కడ చూడండి, ఈ ఇల్లు వచ్చేకి 7 డిగ్రీలు తిరిగిందండి. ఇది 7 డిగ్రీలు తిరిగింది. 7 డిగ్రీలు తిరగటం వల్ల మనకి ఇక్కడ రావాల్సిన సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇక్కడ రావాల్సింది, ఈ ఆగ్నేయం అనేది ఈ విధంగా మారింది. ఈ విధంగా మారి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉండాల్సిన ఆగ్నేయం అనేది మామూలు కార్నర్గా మనం ఏ ఇంటికైనా సరే ఇది ఆగ్నేయం అంటాము, ఈ కార్నర్ ఈశాన్యం అంటాము, ఈ కార్నర్ వాయువు అంటాము, ఈ మూల నైరుతి మూల అంటాం మనం ఇంటిని బట్టేసి ఏదైనా సరే. ఈ ఇల్లు ఎప్పుడైతేనేమి డిగ్రీస్ ప్రకారం తిరిగిందో అప్పుడైతే డైరెక్షన్ అనేది మారిపోయింది. ఈ డైరెక్షన్, ఇల్లు డైరెక్షన్ ఇట్లా మారింది. ఈ మారటం వల్ల ఇక్కడ ఉండాల్సిన సౌత్ ఈస్ట్ అనేది ఇక్కడ ఉండాల్సింది ఇది ఇక్కడికి చేంజ్ అయింది. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఈ విధంగా అన్నీ మారిపోయినవి. ఇప్పుడు కూడా టాయిలెట్స్ అనేవి కూడా మారిపోయింది. ఇక్కడ ఈ టాయిలెట్స్ అనేది మంచి ప్లేస్లో వచ్చింది. SSW అనేది మంచి ప్లేస్. SSWలో టాయిలెట్ అనేది ఉండొచ్చు మనకి. నేను చెబుతా కదా, ఎప్పుడైనా సరే మనము 16 జోన్ల ప్రకారం చూస్తాము వాస్తు అనేది. ఇది బ్రహ్మస్థానం నుంచి 16 జోన్స్ చూస్తామంటాం కదా. ఈ జోన్ల ప్రకారం మనము SSW అనేది మనకి ఇది ఈ జోన్ అనేది వాస్తురీత్యా మనకి మంచి పనులకి వాడరాదు. ఎందుకంటే ఇది ఖర్చులతో కూడుకున్న జోను. SSW అనేది ఎక్స్పెన్సివ్, ఖర్చులతో కూడుకుంది. ఇక్కడైతే ఏదైతే పెట్టామో అది ఖర్చు చేస్తుంది మనకి. ఇక్కడ ఏమైనా వస్తువు పెట్టినా అది ఖర్చు అయిపోతుంది. ఎట్లా, సపోజ్ కొంతమంది తెలియక ఇక్కడ బీరువా పెడతారు. ఇక్కడ కనుక బీరువా పెడితే ఆ బీరువా పెట్టి ఆ బీరువాలో కనుక డబ్బులు ఎక్కడ కనుక పెట్టడమైతే అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అవి ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆ బీరువాలోని గోల్డ్ పెట్టినా, అది బంగారం పెట్టినా, ఏది పెట్టినా కానీ అది వచ్చేకి ఏదో విధంగా ఖర్చు అయిపోవటము, బ్యాంకులోకి వెళ్ళటము, తాకట్టుకి వెళ్ళటము ఏదో ఒకటి అవుతుంటుంది. ఫైనల్గా ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ, మన ఇంటి డాక్యుమెంట్స్ కానీ, ఫ్లాట్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పెట్టినా కానీ అవి కూడా తాకట్టుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఫైనల్గా తెలియక ఏం చేస్తారంటే ఈ మన పిల్లల యొక్క ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇట్లాంటి డిగ్రీ సర్టిఫికేట్లు కానీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ బీరోలో పెట్టడం వల్ల కూడా అవి కూడా ఎందుకు పైకి రాకుండా తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఇది డిస్పోజల్ జోను ప్లస్ ఖర్చుతో కూడుకున్న జోను. కాబట్టి ఇక్కడ ఏ వస్తువు పెట్టినా కానీ దాని యొక్క ప్రభావం అనేది ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఇక్కడ టాయిలెట్ అనేది వేస్టేజ్. మనకి టాయిలెట్ అనేది డిస్పోజల్ జోన్లో ఉండటం అనేది బెస్ట్, 100% బెస్ట్ ఇది. కాబట్టి ఈ జోన్లో టాయిలెట్ అనేది 100% ఓకే, ఇబ్బందే లేదు. ఇక మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా బాగానే ఉంది, ఇది ఇబ్బంది లేదు. ఇక్కడ టాయిలెట్ చూడండి, ఇక్కడ ఈ బెడ్రూమ్ ఓకే అండి, ఈ టాయిలెట్ ఓకే. ఈ టాయిలెట్ డిస్పోజల్ దాంట్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు. ఈ టాయిలెట్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి వెస్ట్ సౌత్ వెస్ట్ అండి. ఇది వెస్ట్ అంటే ఈ రెండు జోన్లు కలిపి ఈ టాయిలెట్ అనేది వచ్చింది. ఈ టాయిలెట్ రావటం వల్ల ఏంటంటే ఈ జోన్స్ ఏంటంటే మెయిన్కి ఇవి సేవింగ్ అండ్ ఎడ్యుకేషన్ అండి. ఒకటి వచ్చేసరికి సేవింగ్, మనం యొక్క ఏదైనా సేవింగ్ చేయాలన్నా సరే మనం సంపాదించిన
లాభాలు కానీ, డబ్బు కానీ, ఆస్తులు కానీ ఇవన్నీ మొత్తం సేవింగ్ చేసుకోవడం కోసము ఈ జోన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. రెండోది వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ గెయిన్స్, అంటే మనకి లాభాలు రావాలన్నా కానీ, మనం చేసే పనులు చక్కగా క్లారిటీగా ఉండాలన్నా కానీ ఈ బెస్ట్లో ఉండాలి. అంటే సేవింగ్, ఎడ్యుకేషన్ ఒకటి ప్రాబ్లం వచ్చింది, అండ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఈ 2 జోన్లు ప్రాబ్లం వచ్చినాయి. ఈ 2 జోన్లలోకి వచ్చేసరికి ఇక్కడ టాయిలెట్ వచ్చింది. ఈ టాయిలెట్ రావడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఈయన సంపాదించిన ఈ N4 అనేది దూరం బాగున్నా కానీ, ఈయన సంపాదించినా కానీ ఈ దూరంలో సేవింగ్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే సేవింగ్ జోన్లో, సేవింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనే జోన్లో, ప్రాఫిట్ అండ్ గెయిన్స్ అనే జోన్లో ఇక్కడ టాయిలెట్ వచ్చింది. ఇక్కడ టాయిలెట్ ఉండకూడదు. ఇక్కడ వచ్చేసరికి బీరువా ఉండాలి మనకి. బీరువా కానీ, లాకర్ కానీ లాంటివి పెట్టుకుని ఇక్కడ కనుక మన ఈ డబ్బులు కానీ, బంగారం కానీ పెట్టుకుంటే 100% అనేది చాలా ప్రాఫిట్గా ఉంటుంది. 100% అనేది చాలా ప్రాఫిట్గా ఉంటుంది. ఇది తెలియక ఏం చేశారంటే చాలామంది అపార్ట్మెంట్లో, నేను ఛానళ్ళలో చూశాను, ఈ ప్లేసుల్లో వచ్చాక టాయిలెట్స్ కట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బెడ్రూమ్ అటాచ్ చేస్తున్నారు, ఈ బెడ్రూమ్కి ఇట్లా అటాచ్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఇది కూడా ఇటు కలిపేస్తున్నారు. ఇది కూడా బెడ్రూమ్ కలుపుకొని దీనికి కూడా టాయిలెట్ అనేది ఏడేస్తున్నారు, దీనికి కూడా టాయిలెట్ ఏడేస్తున్నారు. అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక్కడ 2 టాయిలెట్స్ వస్తుంది, అప్పుడు 7 టాయిలెట్ వస్తుంది. కాబట్టి ఈ ఇంటి యొక్క యజమానికి మెయిన్ మైనస్ అనేది ఇది ఒకటి. ఎందుకంటే సేవింగ్ అండ్ ఎడ్యుకేషన్ను ప్లస్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్లో వచ్చేసరికి ఈ టాయిలెట్ రావడం అనేది చాలా ప్రాబ్లం వచ్చింది. ఇక రెండో టాయిలెట్ వచ్చేకి ఇది ఓకే, దీనివల్ల ఇబ్బంది లేదు, ఇది ఉండొచ్చు. ఈ విధంగా ప్రాఫిట్స్ అనేవి ఈ విధంగా దెబ్బతింటున్నాయి. ఇంకా రెండో వచ్చేకి ఇక్కడ మిస్టేక్, ఇది ఒకటో మిస్టేక్ అయితే రెండో మిస్టేక్ వచ్చేసరికి ఈ2లో ద్వారం ఉండటం వల్ల నేను చాలా వీడియోలో చెప్పాను. ఈ2లో ద్వారం ఉంటే అధిక ఖర్చులు వస్తాయి, అనవసరపు ఖర్చులు వస్తాయి, ఊహించిన ఖర్చులు అంటే అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. సడన్గా హాస్పిటల్ పోవటం కానీ, సడన్గా ఏదో ఒక పని మీద అవటం కానీ, సడన్గా ఎవరో మీ ఫ్రెండ్ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడగటం కానీ, లేదంటే మీరు రిలేటెడ్ డబ్బులు అడగటం కానీ, ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటం మీ ఇంటికి, ఇలాంటివి ఖర్చులను తెచ్చిపెట్టేది ఈ2 ద్వారం అనేది. ఈ ఈ2 అనేది అంత మంచి ద్వారం కాదు. ఇక రెండోది ఏంటంటే ఈ2లో కనుక ద్వారం ఉంటే ఇక్కడ ఆడవారి యొక్క పెత్తనము, డామినేషన్ అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ ఇంట్లో ఆడవారి యొక్క పెత్తనము, డామినేషను వాళ్ళది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ఈ2 ద్వారం ఉంటే ఈ ఇంట్లో ఎక్కువ శాతము ఆడపిల్లలే పుడతారు, మగపిల్లలు అనేది పుట్టకపోవచ్చు. 99% ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దేవత యొక్క అనుగ్రహం ఎట్లాగే ఉంటుంది. కాబట్టి ఈ ఈ2 ద్వారం ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకటి అనవసరపు ఖర్చులు వచ్చి పడతాయి, రెండోది వచ్చేసరికి ఇంట్లో ఆడవారికి కొంచెం డామినేషన్ ఎక్కువ ఉంటుంది, మూడోది వచ్చేసరికి ఇంట్లో ఆడ సంతానం ఎక్కువగా ఉంటుంది మగ సంతానం కంటే. ఇది ఒక రెండో ప్రాబ్లం ఈయనకి. ఇది ఒకటో ప్రాబ్లం అయితే ఇది రెండో ప్రాబ్లం అయింది. ఇక మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంట్లోకి రాకముందు ఈ భార్యాభర్తలకి షుగర్ అనేది లేదు, దీర్ఘకాలిక వ్యాధులు అనేవి లేవంట. అన్నీ సహజంగా చిన్నవి వస్తూ ఉంటా పోతూ ఉంటాయంట. ఎప్పుడైతే ఈ ఇంట్లో ప్రవేశించేసి, ఎప్పుడైతే ఇక్కడ ఈస్ట్ సౌత్ ఈస్ట్లో వంట పెట్టి చేస్తున్నారో అప్పుడు ఒక 6 months తర్వాత ఇంట్లో వారికి షుగర్ వచ్చింది ఫస్ట్, తర్వాత థైరాయిడ్ వచ్చేసిందంట. ఈ విధంగా షుగరు, థైరాయిడ్ వచ్చింది. ఎందుకు, వంట అనేది సౌత్ ఈస్ట్లో చేయాలి, అంటే ఇక్కడ చేయాల్సిన వంట ఇక్కడ చేస్తున్నారు. ఎందుకు, ఇది డిగ్రీస్ ప్రకారం తిరిగింది కాబట్టి, ఇది తెలియదు కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. దీనివల్ల ఏమొచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చేసింది. ఈ 2 రావడం వల్ల మెడిసిన్ అనేది వాడటం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా కంట్రోల్ ఉంటలే వీళ్ళకి మెడిసిన్ వాడే కానీ కంట్రోల్ ఉంటలే, అప్ అండ్ డౌన్ అనేది హెవీ అవుతుందంట. అంతేకాకుండా ఈ ఇంట్లో ఆడవారికి, భార్యాభర్తలకు కూడా కొంచెం రిలేషన్షిప్ కూడా ప్రాబ్లం వచ్చింది. ఈ షుగరు, థైరాయిడ్ రావటం, ఈ విధంగా రావటం, సడన్గా వీళ్ళకి రిలేషన్షిప్ అనేది కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. భార్యాభర్తలకు రిలేషన్షిప్ కానీ, అంతేకాకుండా అత్త కోళ్ళకి రిలేషన్షిప్ కూడా తేడా వచ్చింది. ఎందుకంటే వండాల్సిన చోట వండకుండా, వండకూడని చోట మంట ఉంది కాబట్టి. దీనివల్ల ఇది వచ్చేసరికి మూడో విషయం. ఈ 3 విషయాల వల్ల
ఈ ఇంట్లో ఇతనికి ఫైనాన్స్గా వీక్ అవ్వటం మొదలుపెట్టాడు. ఇతను చేసే 2 బిజినెస్లు కూడా జరుగుతున్నాయి కానీ లాభాలనేవి సేవింగ్ చేయలేకపోతున్నాడు. డబ్బు అయితే వస్తుంది ఇక్కడ, ఎందుకంటే N4 ఉంది కాబట్టి అద్భుతమైన వ్యాపారం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది. కానీ సేవింగ్ చేసుకోవడానికి ఇక్కడ టాయిలెట్స్ పెట్టాడు. టాయిలెట్స్ పెట్టడం వల్ల, ఈ టాయిలెట్స్ ఉండటం వల్ల సేవింగ్ చేయనీదు, వచ్చింది ఏదో విధంగా బయటికి పంపిస్తూనే ఉంటుంది. అది మంచికైనా చెడుకైనా పంపిస్తూనే ఉంటుంది. ఇక 3వ వ్యక్తులకి ఇక్కడ ద్వారం ఉంది. ఈ ద్వారం అనేది కూడా ఖర్చుల్ని, అధిక ఖర్చులు, అనవసరపు ఖర్చులు, ఊహించిన ఖర్చులు తెచ్చిపెడుతుంది ఇది. ఇక 4వ వ్యక్తులకి ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇది ఇక్కడ రావాల్సిన వంట ఇక్కడ చేయడం వల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి మెయిన్ ఎవరైనా సరే ఒక పాత ఇంట్లో ఉన్నప్పుడు అద్భుతంగా వ్యాపారం జరిగి అంతా బాగున్నారు, అన్నీ బాగున్నాయిన తర్వాత కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదైనా సరే వాస్తురీత్యా ఒక ప్లాన్ వేయించుకొని ఈ యొక్క ఎంట్రన్స్ అనేవి ఎక్కడొచ్చినాయి, ఈ టాయిలెట్స్ అనేవి ఎక్కడొచ్చినాయి, ఈ కిచెన్ ఎక్కడొచ్చింది అనేది కంపల్సరీగా చూసుకోండి. అంతేగాని అందరూ పెట్టుకుంటున్నారు, నేను అటాచ్ బాత్రూమ్ పెట్టుకుంటాను, కిచెన్ ఏడే పెట్టుకుంటాను, ద్వారం ఈశాన్యంలో పెట్టమన్నారని ఈశాన్యంలో పెట్టుకుంటానంటే కాదు. మీ స్థలం అనేది ఎన్ని డిగ్రీలు తిరిగిందో ముందు మీరు తెలుసుకోవాలి. మీకు తెలియకపోతే ఎవరైనా సరే మంచి సిద్ధాంతిని తీసుకొని వచ్చి ఒక మ్యాప్ అనేది వేయించుకొని, ఒక ప్లాన్ వేయించుకొని, చక్రం అనేది మనకి వాస్తు చక్రం అని ఉంటుంది. ఈ వాస్తు చక్రాన్ని తీసుకొచ్చేసి ఈ డైరెక్షన్ ప్రకారం బ్రహ్మస్థానంలో పెట్టేసి మనకి డైరెక్షన్లో ఎక్కడ ఏమేమి వచ్చినాయి అనేది ఈ డైరెక్షన్ జోన్స్ ప్రకారం తీయించుకొని మీరు వాస్తు నిర్మించుకొని చేసుకుంటే చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఊహించని విధంగా దెబ్బతింటూ ఉంటారు. నేను ఈ ఇంటికి రెమెడీస్ అనేది చెప్తున్నాను. నేను ఈ ఇంటికి ఈ వాకిళ్ళు ఇవి మార్చకుండా రెమెడీస్ కూడా మనం చేసుకోవచ్చు కూల్చకుండా. కాబట్టి మీరు సొంత ఇల్లు అయితేనేమో మార్చుకోవచ్చు, ఇవన్నీ మార్చుకోవచ్చు. లేదు రెంటెడ్ హౌస్లో ఉంటే మటుకి దానికి చిన్నవి వేసి రెమెడీస్ని మనం చేయొచ్చు, తక్కువ ఖర్చులని అయిపోయింది. దానివల్ల ఓనర్ కూడా ఏమనడు. ఇది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.